కరీంనగర్ జిల్లా గోపాలరావుపేటలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఎండిపోతున్న రైతుల పొలాలను ఆయన పరిశీలించారు. రైతుల బాధలు వింటుంటే గుండె తరుక్కుపోతోందన్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు బాగుండేవారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కన్నీళ్లు పెట్టుకుంటున్నారని తెలిపారు. రైతుల సమస్యలను బీఆర్ఎస్ అసెంబ్లీలో ప్రస్తావిస్తోందన్నారు. ఇక గోపాలరావుపేట రైతులకు తక్షణమే నీటిని అందించాలని డిమాండ్ చేశారు. జాలు ఉంటుండే అప్పుడు 2 మోటార్లు నడుస్తుంది, ఇప్పుడు ఒకటే నడుస్తుంది. ఆ ఒక్కటి 4 దిక్కుల జాలు లేక మూట తగ్గింది, బాయిలలో మొత్తం నీళ్లు పోయినాయి అని అంటున్నారు. అదే వచ్చాయి. రైతు బంధు పడ్డదా? రైతు బంధు పడతలేదు. రైతు బంధు ఎక్కడ పడుతుంది? అదే వేసిన అంటుండే కానీ ఒకటే కాదు నిలబడేటప్పుడల్లా 2 ఇచ్చింది. పరిస్థితి ఏంది, అందరి పరిస్థితి ఏంది, మొత్తం ఎండిపోతున్నాయి. గొలికెళ్ళింది ఒక నెల రోజులు అయితే ఇక చేతికి వచ్చేటి. మా పరిస్థితి ఏంది, లోన్ కట్టాలి, ఇవన్నీ కట్టాలి, బయట ఇబ్బందులు ఉన్నాయి అందరికి, ఫర్టిలైజర్లు కట్టాలి, ఇవన్నీ ఎట్లా సార్ మా పరిస్థితి? కొంచెం ఇవన్నీ ఇప్పుడు ఈ ఏరియాలో ఎంత పంటకి ఇట్లా ఇబ్బంది ఉన్నది నీళ్ళు లేక? 60 ఎకరాల దాకా ఎఫెక్ట్ పడేది సార్. ఇంకొక పర్లేదా? ఇటు రైతు భరోసా వల్లే, ఇటు కూలీల వల్లే. గంగాధర మండలం గోపాలరావుపల్లి మల్లాపూర్ గ్రామంలో రైతుల యొక్క అభ్యర్థన మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పర్యటించడం జరిగింది. ముఖ్యంగా నారాయణపూర్ ప్రాజెక్టులో గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 2 మోటార్లు నడవడం ద్వారా ఈ ప్రాంతంలో చెరువులన్నీ నింపి జాలు కాలువల ద్వారా రైతాంగానికి నీళ్లు అందుబాటులో ఉండేది, బావులల్లో నీళ్లు ఉండేవి. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే ఒక్క మోటార్ నారాయణపూర్ ప్రాజెక్టులో నడపడం వల్ల కానీ లేదా మిగతా కాలువ పనులు పూర్తి చేయకపోవడం వల్ల ఇక్కడ దాదాపు ఒక గోపాలరావుపల్లి గ్రామంలోనే 400-500 ఎకరాల్లో పంట ఎండిపోయే పరిస్థితి ఉన్నది. మల్లాపూర్లో కూడా పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. సో ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని యుద్ధ ప్రాతిపదికన అక్కడ 2 మోటార్లు నడపాలని, ఒక జేసీబీ పంపితే ఒక 7-8 గంటలు జేసీబీ గట్టిగా పనిచేస్తే 400 ఎకరాల్లో పంట కాపాడే అవకాశం ఉంది. మరి ప్రభుత్వానికి కనీసం ఒక జేసీబీ పంపే తెలివితేటలు కూడా లేవా? ఒక జేసీబీ పంపించి ఆయనతో కాలువ సాఫ్ చేస్తే ఆ కాలువలో ఉన్న తుంగ కానీ కాలువలో ఉన్నటువంటి మట్టిని తీసేయడం ద్వారా ఒక 500 ఎకరాల్లో పంట కాపాడేటువంటి అవకాశం ఉంది. వెంటనే ప్రభుత్వం స్పందించాలని, నారాయణపూర్లో 2 మోటార్లు నడపాలని, కాలువను పూర్తిగా తీసి రైతాంగానికి నీళ్లు అందించి పంటలు కాపాడాలని చెప్పి ఈ గోపాలరావుపురం ప్రజల పక్షాన, రైతుల పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని తప్పకుండా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ రైతుల పక్షాన ప్రశ్నిస్తాం. నిన్న ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో మాట్లాడుతూ, నేనైతే రైతు బంధు పైసలు వేసినా, రుణమాఫీ పైసలు వేసినా రైతులకు పడ్డదో లేదో నాకు తెలియదు అని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు ఈ గోపాలరావుపల్లి గ్రామంలో అడిగితే రైతులు మాకు 3 పంటలకు రైతు బంధు పడలేదు, అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏడాదికి 3 పంటలకు రైతు బంధు ఇవ్వమన్నాడు, కానీ ఈయన 3 పంటలకు ఎగబెట్టిండు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. రుణమాఫీ పైసలు నేను వేసినా అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు గోపాలరావుపల్లి గ్రామంలో నేను అడిగితే 70 మంది రైతులకు ఈ ఊర్లో ఇప్పటిదాకా రుణమాఫీ కాలేదు. 70 మంది రైతులకు మాకు రుణమాఫీ కాలేదు, మా బాధను అసెంబ్లీలో నువ్వు ప్రస్తావించు అని ఈ గ్రామ ప్రజలు నా దృష్టికి తేవడం జరుగుతూ ఉంది.